తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరిని తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలేంటి? ఎన్నికల టీంని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? భవిష్యత్తులో సమస్యలు వస్తాయనుకుంటున్న వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి వారిని పిలిపించి నచ్చజెప్పాలన్న ఆలోచనలో ఏఐసీసీ ఉందా? సీనియర్ మంత్రులను పక్కన పెడితే ఊరుకుంటారా? వాజ్ ఈ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం ప్రారంభమైంది. ముఖ్యంగా మంత్రుల్లో కంగారు కనిపిస్తోంది. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తారన్న ప్రచారంతో ఎవరి వంతు వస్తుందోనన్న ఆందోళన ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల పార్టీ పెద్దలు సమీక్ష చేసినట్టు సమాచారం. ఈ కాలంలో పార్టీతో పాటు ప్రభుత్వం చేసిన పనులేంటి, భవిష్యత్తులో చేయాల్సిన వాటిపై చర్చించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మిగిలి ఉన్న కాలం చాలా కీలకం. దీంతో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాలని ప్రతిపాదించింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అంశం ప్రధానమైంది. ఇప్పుడు ఇదే అధికార పార్టీలో అలజడి సృష్టిస్తోంది. ఎవరి పదవులు ఉంటాయో ఎవరివి పోతాయోనన్న టెన్షన్ మొదలైంది. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి ఎలక్షన్ టీంను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కేబినెట్ ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మంత్రులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు ఉమ్మడి జిల్లాలకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్టు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో అత్యంత కీలక పదవిలో ఉన్న గ్రేటర్ పరిధికి పక్కనే ఉన్న నియోజకవర్గ నేతను తప్పించి మరో పోస్టు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మార్పుతో ప్రభుత్వానికి 2 తలనొప్పులు తగ్గే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇక కేబినెట్ లో ఉన్న టాప్ 5 మినిస్టర్లలో ఇద్దరిని పక్కన పెట్టనున్నట్టు సమాచారం. పార్టీలో సీనియర్ గా ఉన్న ఓ మంత్రిని తప్పించి మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక మరో సీనియర్ మంత్రిని సైతం పక్కన పెట్టి పార్టీలో కీలకమైన పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్న సదరు మంత్రికి ఏఐసీసీలో పెద్ద పదవి ఇచ్చి పార్టీ కోసం పనిచేయించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీకి 2.5 సంవత్సరాలుగా ఉన్న తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇక టీపీసీసీలోనూ మార్పులు ఉండొచ్చని వినిపిస్తోంది. ప్రభుత్వం తీసుకోనున్న కీలక నిర్ణయాలతో పార్టీలో ఉన్న సమస్యలన్నీ కొలిక్కి వస్తాయని నాయకత్వం భావిస్తోంది. మంత్రివర్గం నుంచి పక్కన పెట్టనున్న నాయకులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలిపించుకుని చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించాల్సి వస్తుందో వివరించే కసరత్తు జరుగుతోందని సమాచారం. ఇలాంటి కీలక నిర్ణయాలతో పార్టీతో పాటు ప్రభుత్వంలో భవిష్యత్తులో తలెత్తే సమస్యలు తొలగిపోతాయని, తలనొప్పులు తగ్గిపోతాయని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటకలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విషయంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించుకుని నచ్చజెప్పాలని భావిస్తోంది. సమస్యలన్నీ సమసిపోతే ప్రభుత్వంతో పాటు పార్టీ పెద్దలు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తోంది. ఈ అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.